వెల్కమ్ టు బర్డ్ మీడియా. నేను వైష్ణవి. ప్రపంచ ఆర్థిక వేదిక అయిన దావోస్ పర్యటనను ముగించుకొనొచ్చారు చంద్రబాబు నాయుడు. నేరుగా రాష్ట్ర పాలనలోకి అడుగుపెట్టారు. విదేశీ పర్యటన నుంచి వచ్చిన వెంటనే విశ్రాంతి తీసుకోవటం కంపల్సరీ. కానీ ఆయన విశ్రాంతి తీసుకోకుండా ఏపీ సచివాలయానికి చేరుకున్నారు. రాష్ట్ర స్థాయి బ్యాంకర్ల సమన్వయ కమిటీ సమావేశానికి హాజరవటమే ఆయన పని నిబద్ధతకు మరొక నిదర్శనంగా మారింది. గత 5 రోజులుగా అంతర్జాతీయ స్థాయిలో పెట్టుబడుల కోసం విస్తృతంగా చర్చలు జరిపారు చంద్రబాబు. అలసటికి అవకాశం ఇవ్వకుండా రాష్ట్ర ఆర్థిక ప్రణాళికలపైనే దృష్టి పెట్టారు. ఇప్పుడు ఈ సమావేశంలో వార్షిక రుణ ప్రణాళిక అమలు, వ్యవసాయ అనుబంధ రంగాలు, ఎంఎస్ఎంఈలు, గృహ నిర్మాణం వంటి కీలక అంశాలపై సీఎం బ్యాంకర్లతో సుదీర్ఘంగా చర్చించారు. ముఖ్యంగా ఈసారి వ్యవసాయ అనుబంధ రంగాలకు రుణ పరిమితిని పెంచినట్లుగా కూడా బ్యాంకర్లు వెల్లడించడంతో ఇప్పుడు రైతులకు, గ్రామీణ ఆర్థిక వ్యవస్థకి ఊతం లభించబోతోంది. కేవలం ఈ విధానాలకే పరిమితం కాకుండా వాటి అమలు తీరు, వాటి ఫలితాలపై కూడా చంద్రబాబు స్పష్టమైన దిశానిర్దేశాన్నే చేశారు. ఇదంతా ఇదిలా ఉండగా ఈ ఏడాది సంక్రాంతి వేడుకలను చంద్రబాబు తన స్వగృహమైన నారావారిపల్లెలో కుటుంబ సభ్యులతో కలిపి జరుపుకున్నారు. ఆ తర్వాతి నెల 19న దావోస్ పర్యటనకు బయలుదేరి 3 రోజుల పాటు ప్రపంచ పెట్టుబడుల సదస్సులో కూడా పాల్గొన్నారు. అక్కడ అంతర్జాతీయ పారిశ్రామికవేత్తలు, సంస్థల ప్రతినిధులతో వరుసగా సమావేశాలు నిర్వహిస్తూ వచ్చారు. రాష్ట్రానికి ఇప్పుడు పెట్టుబడులు తీసుకొచ్చే దిశగా కూడా శ్రమించారు. అయితే షెడ్యూల్ ప్రకారం హైదరాబాద్లో కొంత విశ్రాంతి తీసుకుంటారని భావించినప్పటికీ ఆయన అదేం చేయకుండా నేరుగా సచివాలయానికి చేరుకొని సమీక్షలు ప్రారంభించడం ఇవి రాజకీయ, పరిపాలనా వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. చంద్రబాబు ప్రయాణాల్లో పనితీరులో స్పష్టమైన మార్పు కనిపిస్తోందని కూడా మనం చూడొచ్చు. 7-10 వయసులోనూ ఆయన గతంలో ఉన్న అదే ఉత్సాహంతో, అదే క్రమశిక్షణతో పనిచేస్తూ ముందుకెళ్తున్నారు. ప్రతి నెల ఆయన ఢిల్లీ పర్యటనలు, విదేశీ పర్యటనలు కొనసాగిస్తూ ఒకవైపు కేంద్ర ప్రభుత్వంతో కూడా సమన్వయం చేసుకుంటూ వస్తున్నారు. మరొక వైపు రాష్ట్రానికి కావాల్సిన పెట్టుబడులను కూడా ఆకర్షించే ప్రయత్నాలను కూడా ముమ్మరం చేస్తున్నారు. పాలనపై పూర్తిగా దృష్టి పెట్టడమే కాదు, రాష్ట్రాన్ని జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో ముందుకు తీసుకువెళ్లాలనే తపన కూడా ఆయన చర్యల్లో మనం స్పష్టంగా చూడొచ్చు. ఇక ఈ వయసులో కూడా చంద్రబాబు చూపిస్తున్న ఓపిక, కష్టపడే స్వభావం, అభివృద్ధి పట్ల ఆయనకున్న నిబద్ధతను జాతీయ మీడియా కూడా ప్రత్యేకంగా ప్రస్తావిస్తోంది. ఇతర రాష్ట్రాల మాదిరిగా అధికారులను లేదా ప్రతినిధులను మాత్రమే పంపించి పనులకు పరిమితం చేయకుండా ఆయనే స్వయంగా ప్రపంచ పెట్టుబడుల సదస్సులకు హాజరు కావటాన్ని మీడియా కూడా ప్రశంసిస్తోంది. ఇక దావోస్ నుంచి ఏపీ సచివాలయం వరకు ఆయన చేసిన ఈ ప్రయాణం ప్రస్తుతం జాతీయ స్థాయిలో హైలైట్గా నిలుస్తోంది. మరి మీరేమంటారు? మీ ఒపీనియన్ని కామెంట్ చేయండి. చూస్తూనే ఉండండి బర్డ్ మీడియా.